జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ధర్మవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పద్మావతి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త భారత్ అవగాహన కార్యక్రమం. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన నాయకులు మేడిచెట్టి బాబీ ముఖ్య అతిథిగా హాజరు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు పరిష్కారానికి చర్యలు. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా వంగ గీత విశ్వనాథ్. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల నుంచి శుభాకాంక్షలు. కొత్తగురాజుపాలెం గ్రామంలో శ్రీ రైతుమిత్ర సంఘం వారికి సబ్సిడీలో డ్రోన్. కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మైలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పొనకల్ల నవ్యశ్రీ. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పద్మావతి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన నాయకులు మేడిచెట్టి బాబీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వందే మాతరం గీతాన్ని ఆలపించి బాల్య వివాహ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేపట్టారు. బాల్య వివాహాల వల్ల చోటు చేసుకునే అనర్థాలపై విద్యార్థులలో దృష్టి రూపంలో అవగాహన కల్పించారు. పత్తిపాడు శంకవరం ప్రాజెక్టు పరిధిలో ప్రీ స్కూల్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్మల కన్నబాబు, కూటమి నాయకులు పర్వత సురేష్, దాసం శేషారావు, బద్ది రామారావు, అమరావతి వెంకట్రావు, బొల్లు కొండబాబు, కీర్తి సుభాష్, మంతెన శ్రీను, ప్రముఖ న్యాయవాది బుగతా శివ, ఐసీడీఎస్ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పేరు పద్మావతి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రతిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్, కాకినాడ జిల్లా. ఈరోజు బాల్య వివాహ ముక్త భారత్ 100 days క్యాంపెయిన్ టువర్డ్స్ చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ ఇండియా కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. అలాగే 3 దశల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మొదటగా హై స్కూల్స్ లో ఉన్న పిల్లలందరికీ, కాలేజెస్ లో ఉన్న పిల్లలందరికీ, బిలో 18 ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత చైల్డ్ మ్యారేజెస్ కి ఎవరైతే మరి ప్రొవైడర్స్ గా ఉంటారో వారందరికీ కూడా కళ్యాణ మండపాలు, తర్వాత పురోహితులు, టెంట్ హౌస్లు, వీరందరికీ కూడా అవగాహన నెక్స్ట్ మంత్ అంతా చేయడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి మంత్ అంతా కూడా ఎవరైతే వల్నరబుల్ పీపుల్ చైల్డ్ మ్యారేజెస్ కి ఉంటారో అలాంటి కుటుంబాలని గుర్తించి వారికి అవగాహన చేయడం జరుగుతుంది. కమ్యూనిటీలో అందరికీ కూడా, పేరెంట్స్ అందరికీ కూడా అవగాహన చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ని భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో మెంబర్స్ గా మన పంచాయతీ సెక్రటరీ గారు, విఆర్ఓ గారు, మహిళా పోలీస్ గారు, అలాగే అంగన్వాడీ టీచర్ గారు, ఏఎన్ఎం గారు, మహిళా ఎలక్టెడ్ మెంబరు, అలాగే మహిళా సమాఖ్య మెంబరు, వీళ్ళందరూ కూడా ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా వీరందరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని బాల్య వివాహ ముక్త భారత్ గా మరి చేయటాని కోసం అవగాహన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే బాల్య వివాహ నిరోధక మరియు పర్యవేక్షణ కమిటీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. నెలలో 3వ శుక్రవారం ఈ మీటింగ్ కార్యక్రమాన్ని పెట్టుకొని అక్కడ జరిగే అవగాహన కార్యక్రమాలన్నీ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎంతమందిని మనం రీచ్ అయ్యాం, ఎంతమందికి మనం చెప్పడం జరిగింది, ఎవరెవరి కుటుంబాలకి ఇంకా మనం చెప్పాల్సింది ఉంది, ఎక్కడైనా చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయా అని చెప్పేసి రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా మరింత చైతన్యం పొందుకొని మార్చి 8 మహిళా దినోత్సవానికి మన భారతదేశాన్ని బాల్య వివాహ ముక్త భారత్ గా చేయాలని చెప్పేసి ఒక సంకల్పం అందరిలో కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మంత్రి నారా లోకేష్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ఇంద్రపాలెం గ్రామంలో గొల్లపేట కృష్ణుడి ఆలయం వద్ద ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని కటకంశెట్టి వెంకట ప్రభాకర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. 94 అర్జీలు రావడం జరిగింది. వికలాంగ పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, జనసేన గ్రామ అధ్యక్షులు గవర శ్రీరాములు, కౌజు నెహ్రూ, కంచుమర్తి లావణ్య, మాసినేని గంగయ్య, కాకర్లపల్లి చలపతిరావు, గూడాల లోవరాజు, గుబ్బల భాస్కర్ రావు, పిల్లి వీరభద్రరావు, గూడాల లోవరాజు, దవలూరి కృష్ణకాంత్, పొదారపు ఉమా, టేకుమూడు ప్రసాద్, వాసంశెట్టి సత్యబాబు, గంట కుమార్, కృష్ణ, దాసరి దొరబాబు, గుమ్మల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, మన లోకల్ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు, పంతం నాన్నజీ గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాం. ఈ ప్రజా దర్బార్లో యాక్చువల్గా మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది. కానీ కార్యాలయం కన్నా ఒక్కొక్క వారం ఒక్కొక్క ఊరు నుంచి పెట్టుకుని, ఆ ఊరు నుంచి నియోజకవర్గంలో అంతా వచ్చేటట్టు ఆ ఊర్లో దగ్గరే కూర్చుని ప్రజల మధ్యలోనే ఉండి ఈ ప్రజా దర్బార్ నిర్వహిద్దామని చెప్పి ఏకైక ఉద్దేశంతో మేము ఈరోజు ఇంద్రపాలెం గ్రామానికి వచ్చి ఇంద్రపాలెం గ్రామం దగ్గర కూర్చుని మన నియోజకవర్గ సమస్యలకి ప్రజా దర్బార్గా అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మరి ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా, మరి దీర్ఘకాలికంగా ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నిత్యం మమ్మల్ని ప్రజల్లోనే ఉండమని చెబుతున్నారు. అందువలన మేము ప్రజలతో పాటు ప్రయాణం చేసే విధంగా వాళ్ళ సమస్యల మీద, వాళ్ళ గ్రీవెన్స్ అన్ని చోట్ల జరుగుతుంది. కలెక్టర్ గారి దగ్గర జరుగుతుంది, ఎమ్మెల్యే గారి దగ్గర జరుగుతుంది, మా దగ్గర జరుగుతుంది, ఇలా జరుగుతుంది. కానీ అన్ని చోట్ల కూడా మీరు అర్జీలు ఇచ్చినా, మా దగ్గర తీసుకొచ్చి అర్జీలు ఇచ్చినా దాన్ని వెంటనే పరిష్కరించే విధంగా ఇక్కడే ఫోన్ కొట్టి ఆ సర్టైన్ ఆఫీసర్తో మాట్లాడి మీకు ఏ విధమైన నష్టం వాటిల్నా దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి దాన్ని సరిదిద్దే విధంగా చేయమని చెప్పి ప్రజల మధ్యలోనే మమ్మల్ని ఉండమని, ఈ ప్రజా దర్బార్ నిర్వహించమని నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. అందువలన మా కార్యకర్తలు, అదేవిధంగా కూటమి కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా పరస్పరం మేము అందరం కలిసి ఉండి ఎవరు ప్రజా సమస్యలతో పోరాడుతున్నారో వాళ్ళని మా కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడ అర్జీలు ఇచ్చి ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. ఈరోజు ఇంచుమించు 100కి పైగా అర్జీలు ఈరోజు ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అందించడం జరిగింది. దానికి వెంటనే పరిష్కారం కూడా మేము చేస్తున్నాము. పరిష్కారం అవని కూడా మేము నోట్ చేసుకుని మరి ఏ సర్టైన్ ఆఫీసర్లతో ఎవరితో మాట్లాడాలి, లేకపోతే ఆ సమస్య మీద మేము ఎలా పోరాటం చేయాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి కూడా తెలుసుకుని వాళ్ళకి టైం ఇచ్చి ఈ టైం లోపల మనం చేస్తాం అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్, మా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి మేము చేయటం జరుగుతుంది. అందరూ కూడా, ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా మరి అన్ని పథకాలు కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈరోజు ప్రతి ఒక్కరూ ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలనే మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అందువలన ప్రజలందరి సహకారంతో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు రాష్ట్రాన్ని. మహిళలకు ఇవ్వాల్సిన పథకాలన్నీ కన్నా దీపం పథకం ఏంటి, ఫ్రీ బస్సు పథకాలు ఏంటి, ఇంత ఆర్థిక క్షోభం ఉన్నా కూడా మరి ప్రతిదీ కూడా మరి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం జరుగుతుంది. శుక్రవారం ఒక్కొక్క ఊరిలో మేము పెడతాము. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఊరిలోని రూరల్ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అక్కడికి వచ్చి మాకు అర్జీలు ఇస్తే కనుక వెంటనే పరిష్కరించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోని చూపించవి వెంటనే పరిష్కరించి దానికి ఇంప్లిమెంట్ చేసి అందరికీ కూడా లాభసాటిగా మరి అందరూ వచ్చినందుకు ఆనందంగా ఉండేటట్టు, ఆనందం ఏర్పడేటట్టు చేసి ప్రతి ఒక్క సమస్యల మీద పోరాటం చేసి అవన్నీ కూడా ఇంచుమించు 100% చేయిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్గా వంగ గీతా విశ్వనాథ్ను ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించడం పట్ల పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వంగ గీతా విశ్వనాథ్కు పుష్పగుచ్చాలు అందించి శాల్వాలు కప్పి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ పీఎస్సీ సభ్యురాలు, పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గండేపల్లి బాపి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, పార్టీ మహిళా విభాగం జిల్లా పట్టణ అధ్యక్షురాలు వర్జినేడి సుజాత, శ్రీనివాస్, సామరౌతు లలిత, నాయకులు బొజ్జ రామయ్య, పెద్దపాటి రాజేష్, కొత్తెం దత్తుడు, అడప రఘు, ఉలువల భూషణం, వజ్రపు వీరేష్, పత్తిన రాజశేఖర్, గ్రంథి గణేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్ననే మీ అందరికీ తెలుసు, నిన్ననే గవర్నర్ గారికి కూడా
ఈ యొక్క 1,000,000 సంతకాలు 1,04,00,000 పైన సంతకాలన్నింటినీ కూడా అందజేయడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం ఆలోచించాలి. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కలిసి ఆలోచించాలి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని తప్పకుండా వెనక్కి తగ్గడంలో ఎక్కడ తప్పు లేదు. ప్రజలకి మేలు చేసే కార్యక్రమం కోసం జీవోని రద్దు చేయటం వల్ల ఎక్కడ కూడా ఇందులో ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పక్క పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాలు వైద్య విద్య, పేద బడుగు బలహీన మధ్యవర్గ వర్గాలకి వైద్య సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వచ్చి ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గదు. ఎప్పుడు కూడా ప్రజలతో అండగానే ఉంటుంది, ప్రజలకి అందుబాటులోనే ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా మేమందరం కలిసికట్టుగా ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మా సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. వారికి ఏ అవసరం వచ్చినా కూడా పిఠాపురం వైఎస్ఆర్సీపీ వారితోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి పిఠాపురం నియోజకవర్గాన్ని గౌరవించి నాకు పిఎస్సి మెంబర్గా మరి అవకాశం కల్పించడం జరిగింది. నేను హృదయపూర్వకంగా మా వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరి తరపున, నా తరపున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గౌరవించి ఈ బాధ్యతని నా మీద పెట్టడం జరిగింది. తప్పకుండా మరింత బాధ్యతాయుతంగా పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లో ఎప్పుడు కూడా అందుబాటులోకి ఉండడానికి చేస్తాం. ఈ పదవి ఏదైతే ఇది గౌరవించి అత్యున్నతమైన పిఎస్సి మెంబర్గా ఇచ్చారు. పిఎస్సి అంటే పొలిటికల్ అఫైర్స్ అడ్వైజరీ కమిటీ, అఫైర్స్ కమిటీ కింద ఉంటది. కానీ నా దృష్టిలో ఏంటంటే పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇచ్చిన పదవి అంటే పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇచ్చిన మా వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అంతటికీ కూడా నేను అంకితం చేస్తున్నాను. వీరందరి సహకారంతో ఈరోజు వీరందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ సహకరించడం వల్లే ఏ కార్యక్రమం అయినా కూడా జయప్రదంగా సక్సెస్ చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే గౌరవించి మరి ఈ పదవిని బాధ్యతాయుతంగా ఆయన పదవిని నాకు అప్పచెప్పారు. నేను హృదయపూర్వకంగా జగన్ గారికి మరొకసారి ధన్యవాదాలు, నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరింత బాధ్యతాయుతంగా నా బాధ్యతలు నిర్వహిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం మా పిఠాపురం నియోజకవర్గ పార్టీ శ్రేణులందరికీ కూడా గౌరవ ప్రతిష్టలను పెంచే విధంగా మా నాయకురాలు వంగా గీతా విశ్వనాథ్ గారిని రాష్ట్ర పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ కమిటీ అయినటువంటి పిఎస్సిలో ఒక మెంబర్గా నియమించడం. ఈరోజు ఆవిడ గత సంవత్సరాల కాలంగా ఆవిడ సుదీర్ఘ రాజకీయ అనుభవాలు అనేక పదవులు నిర్వహించినప్పటికీ ఒక ప్రతిపక్ష పాత్రలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో అధికార పార్టీని ఎదుర్కొంటున్న తీరు, పార్టీ శ్రేణుల్ని నడిపిస్తున్న తీరు నిజంగా చాలా గర్వకారణం. మేమంతా కూడా ఆవిడ పనితీరు చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేమంతా కూడా పార్టీ కేడర్ అంతా కూడా నియోజకవర్గ కార్యకర్తలు అందరి తరఫున కూడా మేము చాలా గర్విస్తూ ఉన్నాం. ఇంకో 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ఇచ్చిన కానుకగా దీన్ని మేము భావిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నియోజకవర్గ పార్టీ శ్రేణులందరి తరపున మా నాయకురాలకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొత్తగురాజుపాలెం గ్రామంలో శ్రీ రైతు మిత్ర సంఘం వారికి సబ్సిడీలో డ్రోన్ను వ్యవసాయ అధికారుల ద్వారా అందజేయడం జరిగింది. రైతు కామిశెట్టి హనుమంతరావు పొలంలో మైలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పొనకల్ల నవ్యశ్రీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, తెలుగు యువత అధ్యక్షులు లంకా లితీష్, జనసేన నాయకులు మేరుగు నాగేశ్వరరావు, జీవి రవితేజ, ఆకుతోట ఈశ్వర్, కూసుమంచి కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు వరికూటి రాము, పరికెల సాంబయ్య, అగ్రికల్చర్ ఆఫీసర్ పవన్ మరియు కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు.
దేశ రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ ఈ నెల 20న అనకాపల్లిలో నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ఈర్లె శ్రీరామ్మూర్తి వెల్లడించారు. జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అధ్యక్షతన బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లో 26 విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భూమి అడుగు భాగం నుంచి సుమారు 35 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంటుందన్నారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సారథ్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి చిట్టిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బొడ్డెడ నాగేశ్వరరావు, రత్న, భరత్, మండల అధ్యక్షులు కె సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అటల్ బిహారీ వాజ్పేయి గారు కీర్తిశేషులు, పూర్వపు ప్రధానమంత్రి గారు, భారతరత్న గ్రహీత, 3 సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి సిద్ధాంత తత్వవేత్త, మేధావి, జాతీయవాది, అందరివాడు, సంపాదకుడు, కవి, ఎన్ని చెప్పినా ఆయనకి తక్కువే. అన్ని అర్హతలు కలిగినటువంటి వాజ్పేయి గారి యొక్క విగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెట్టాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా మరి రేపు 20వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి పూడిమటక రోడ్ జంక్షన్లో కలిగిన ఎంపీ గారి కార్యాలయం ఆ జంక్షన్ నుంచి మరి ర్యాలీగా మరి బస్సు యాత్ర ద్వారా, మోటార్ సైకిళ్ళు మరి ముందు ర్యాలీ ద్వారా అశేష ప్రజానీకం కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి విగ్రహం ఎక్కడైతే పెట్టాలని పార్టీ నిర్ణయించిందో రింగ్ రోడ్డులో కలిగినటువంటి ఆ యొక్క సెంటర్లో 4 గంటలకి ఇది విగ్రహావిష్కరణ ఉంటుంది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి పెద్ద మనసుతో అంగీకరించారు నారా చంద్రబాబు నాయుడు గారు. వారు వచ్చి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొనటం, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ మరి పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చులు, రత్న, భారత ప్రధానమంత్రిగా ఈ దేశానికి అభివృద్ధి అంటే ఏ రకంగా చేయాలి అనేది చూపించినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని మన అనకాపల్లిలో ఒక మంచి ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమం గురించి వివరించడానికి మన యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, స్పోక్స్ పర్సన్ శ్రీ ఈర్లె శ్రీరామ్మూర్తి గారు, అదేవిధంగా మా జిల్లా అనకాపల్లి జిల్లాకి ఇన్ఛార్జి గారి చిట్టిబాబు గారు ఈ ప్రెస్ మీట్ని తీసుకుంటారు. అలాగే ఈ కార్యక్రమంలో మన యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శులు బొడ్డెడ నాగేశ్వర గారు, అలాగే మన భరత్ గారు కూడా పాల్గొంటున్నారు. సో ఇప్పుడు మన కార్యక్రమాన్ని బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ శ్రీరామ్మూర్తి గారిని తీసుకొస్తూ కోరుతున్నాను. గత 50 సంవత్సరాలుగా లేని అభివృద్ధి కొనిదెల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికై పిఠాపురం నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయల నిధులతో అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఉన్న కొనిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో గత 4 రోజులుగా జనసేన పార్టీ సంస్థాగత కమిటీలు ఎంపిక కొనసాగుతున్నాయి. కమిటీలు ఎంపిక ప్రక్రియను జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ తాలూరి మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధిని కమిటీల ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికి చేరవేస్తామని తెలిపారు. గత 4 రోజులుగా జరుగుతున్న పిఠాపురంలో జరుగుతున్న ఈ కమిటీ ప్రక్రియ అనేది చాలా విజయవంతంగా జరుగుతుందండి. ఇప్పటికి 29 విలేజ్లు అయిపోయాయి. ఈరోజు 19 విలేజెస్ అవుతున్నాయి. రేపటితో కంప్లీట్గా 3 మండలాలు అయిపోతాయి. తర్వాత ఒక 3 days మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత డేటా అంతా కలెక్ట్ చేసుకొని మళ్ళీ 29వ తారీఖు కానీ 30వ తారీఖు కానీ ఆ 2 ఉన్నాయి కదా ఇవి సిటీస్, ఆ సిటీస్ కూడా పూర్తి చేస్తాము. సో బిఫోర్ న్యూ ఇయర్ కంప్లీట్ పిఠాపురాన్ని కంప్లీట్ చేసి మండల అధ్యక్షుల వరకు ఎన్నుకొని వీళ్ళందరికీ మోటివేషన్ క్లాసెస్ తీసుకొని దాన్ని వీళ్ళని ఎలా పనిచేయాలి గ్రౌండ్లో, మనం చేసిన అభివృద్ధి కూడా మనం చెప్పుకోలేదు ఇన్ని రోజులు, మనం చేసిన అభివృద్ధి ఏంటనేది ఇంటింటికి తీసుకెళ్ళి చెప్పే విధంగా గత 50 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి ఒక సంవత్సరంలో జరిగింది. అది మా అధ్యక్షుల వారి వల్లనే అయింది. దీన్ని మీ జనాల్లోకి తీసుకెళ్ళి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ 29 ఎలక్షన్స్ కానీ మా
మా నాయకులని, మా క్యాడర్ని రెడీ చేసుకోవడానికి ప్లస్ వాళ్ళలో నమ్మకాన్ని నింపడానికి మీ చేసే ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా ముందుకెళ్తుంది. నేను రాత్రి మీరు చూసుకున్నట్లయితే క్యాడరు ఎంత ఉత్సాహం ఉన్నారంటే రాత్రి 1 గంట కూడా ఇక్కడ ఆఫీస్ ముందు 500 మంది ఉన్నారు ఓట్లు వేయడానికి. అంటే వాళ్ళు ఈరోజు నమ్ముతున్నారు, మేము మాకు ఇష్టం వచ్చిన నాయకుడిని విలేజ్లో ఎన్నుకుంటే మా విలేజ్కి అన్ని పనులు మంచిగా అవుతాయి. ప్లస్ అధ్యక్షుల వారితో ఇదే విలేజ్ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మా సమస్యలు, మాకు ఏ ఇబ్బందులు ఉన్నా వెంటనే పరిష్కారం అవుతాయి అనే నమ్మకం వాళ్ళకి వచ్చింది. సో ఈ రోజు కూడా ఏ విలేజ్ తీసుకున్నా సరే 200-300 మంది వస్తున్నారు. సో వీఆర్ అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఫస్ట్ రోజు కొన్ని చిన్న ఇబ్బందులు చూసినా సరే ఆ నెక్స్ట్ డే నుంచి మాత్రం చాలా విజయవంతంగా ముందుకెళ్తున్నాము. సో అందరి సహకారంతో, అందరి నాయకుల సహకారంతో, లోకల్ లీడర్స్ వాళ్ళ హెల్ప్తో, ఎప్పటి నుంచో పార్టీకి పనిచేస్తున్న వాళ్ళు, పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికీ సమన్యాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. మండల స్థాయి కూడా ఈ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఓటింగ్ తీసుకొని వాళ్ళ ద్వారానే మండల స్థాయి అధ్యక్షుని కూడా ఎన్నుకుంటాం. మండలానికి వార్డులో ఎన్నికైన నాయకుల నుంచి ఓటు చేపిస్తాం. ఇప్పుడు ఒక వార్డ్ ఇన్ఛార్జ్ కింద 4 ఉంటారు అన్నమాట, మామూలుగా కోఆర్డినేటర్స్. అలా ప్రతి వార్డుకి 5 ఉంటారు, ఒక ఇన్ఛార్జ్, 4 కోఆర్డినేటర్స్. ప్రతి మండలానికి ప్రతి బూత్కి 5 ఉంటారు, ఒక బూత్ ఇన్ఛార్జ్, 4 మామూలుగా కోఆర్డినేటర్స్. అలాగనే విలేజ్కి కూడా 5 ఉంటారు, ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, 3 కోఆర్డినేటర్స్. వీళ్ళందరూ కలిసి ఓటేసి మళ్ళీ అధ్యక్షుడు ఎన్నుకుంటారు. సో ఆల్మోస్ట్ అంటే మీకు ఒక 950-960 మంది ఓట్లు వేస్తారు ఈ 5గురికి. ఇదే ప్రక్రియ రాష్ట్రం అంతా జరుగుతుంది. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పద్మావతి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన నాయకులు మేడిశెట్టి బాబీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వందే మాతరం గీతాన్ని ఆలపించి బాల్య వివాహ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేపట్టారు. బాల్య వివాహాల వల్ల చోటు చేసుకునే అనర్థాలపై విద్యార్థులలో దృష్టి రూపంలో అవగాహన కల్పించారు. పత్తిపాడు శంకవరం ప్రాజెక్టు పరిధిలో ప్రీ స్కూల్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్మల కన్నబాబు, కూటమి నాయకులు పర్వత సురేష్, దాసం శేషారావు, బద్ది రామారావు, అమరావతి వెంకట్రావు, బొల్లు కొండబాబు, కీర్తి సుభాష్, మంతెన శ్రీను, ప్రముఖ న్యాయవాది బుగతా శివ, ఐసీడీఎస్ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పేరు పద్మావతి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రతిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్, కాకినాడ జిల్లా. ఈరోజు బాల్య వివాహ ముక్త భారత్ 100 డేస్ క్యాంపెయిన్ టువర్డ్స్ చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ ఇండియా కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. అలాగే 3 దశల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మొదటగా హై స్కూల్స్ లో ఉన్న పిల్లలందరికీ, కాలేజెస్ లో ఉన్న పిల్లలందరికీ, బిలో 18 ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత చైల్డ్ మ్యారేజెస్ కి ఎవరైతే మరి ప్రొవైడర్స్ గా ఉంటారో వారందరికీ కూడా కళ్యాణ మండపాలు, తర్వాత పురోహితులు, టెంట్ హౌస్లు, వీరందరికీ కూడా అవగాహన నెక్స్ట్ మంత్ అంతా చేయడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి మంత్ అంతా కూడా ఎవరైతే వల్నరబుల్ పీపుల్ చైల్డ్ మ్యారేజెస్ కి ఉంటారో అలాంటి కుటుంబాలని గుర్తించి వారికి అవగాహన చేయడం జరుగుతుంది. కమ్యూనిటీలో అందరికీ కూడా, పేరెంట్స్ అందరికీ కూడా అవగాహన చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ని భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో మెంబర్స్ గా మన పంచాయతీ సెక్రటరీ గారు, విఆర్ఓ గారు, మహిళా పోలీస్ గారు, అలాగే అంగన్వాడీ టీచర్ గారు, ఏఎన్ఎం గారు, మహిళా ఎలక్టెడ్ మెంబరు, అలాగే మహిళా సమాఖ్య మెంబరు, వీళ్ళందరూ కూడా ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా వీరందరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని బాల్య వివాహ ముక్త భారత్ గా మరి చేయటానికి కోసం అవగాహన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే బాల్య వివాహ నిరోధక మరియు పర్యవేక్షణ కమిటీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. నెలలో 3వ శుక్రవారం ఈ మీటింగ్ కార్యక్రమాన్ని పెట్టుకొని అక్కడ జరిగే అవగాహన కార్యక్రమాలన్నీ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎంతమందిని మనం రీచ్ అయ్యాం, ఎంతమందికి మనం చెప్పడం జరిగింది, ఎవరెవరి కుటుంబాలకి ఇంకా మనం చెప్పాల్సింది ఉంది, ఎక్కడైనా చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయా అని చెప్పేసి రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా మరింత చైతన్యం పొందుకొని మార్చి 8 మహిళా దినోత్సవానికి మన భారతదేశాన్ని బాల్య వివాహ ముక్త భారత్ గా
చేయాలని చెప్పేసి ఒక సంకల్పం అందరిలో కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం పైన గ్రామమాశ్రమంలో తోటల పండరి సద్గురు ప్రహ్లాద బాబా 106వ జన్మదిన వేడుకలు సందర్భంగా దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించి ప్రహ్లాద బాబా జన్మదిన వేడుక భక్తుల నడుమ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. తదనంతరం ఆశ్రమానికి వచ్చిన భక్తులందరికీ అన్న సంతర్పణ జరిపారు. కార్యక్రమంలో అనపర్తి ఏఎంసీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి, కేత శ్రీనివాస్, వత్సవాయి సూర్యనారాయణరాజు, దాట్ల వీర వెంకట సుబ్బరాజు, పచ్చిపాల వీరభద్రరావు, కుడిపూడి సాయిరాం, శేషగిరి రెడ్డి, వీరరాఘవులు, అమ్మిన వీరభద్రరావు, నూరుకూర్తి లక్ష్మీనారాయణ, నడింపల్లి సూరిబాబు, రాయుడు సూరిబాబు, కడిమి వీరవెంకట సత్యనారాయణ, కోసూరి వీరభద్రరావు తదితరులు భక్తులు పాల్గొన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలో విరవ, ఎల్ఎన్పురం, బి కొత్తూరు గ్రామాలకు సంబంధించి డిఆర్డీఏ అధికారులు, బ్యాంక్ అధికారులు, వెలుగు సిబ్బంది కుమ్మక్కై 20 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఈ అవినీతిపై సిఐడి విచారణ జరిపించే విధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం అధికారులు, వెలుగు సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది చేతుల్లో మోసపోయిన డ్వాక్రా సంఘాల మహిళలు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. బి కొత్తూరు, ఎల్లన్నపురం, ఎడవకు సంబంధించి 20 కోట్ల రూపాయలు స్కాము డిఆర్డీఏ అధికారులు, వెలుగు డిపార్ట్మెంటు, తర్వాత బ్యాంక్ మేనేజర్స్, బ్యాంక్ అధికారులు కలిసికట్టుగా ఫీల్డ్ అధికారులు, మేనేజర్స్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, ఇది స్కామింగ్ చేశారు. ఎలాగా? కొత్తూరులో ఉన్న వాళ్ళ పేరున 2 లోన్లు, 20లో ఉన్న పేరున 2 లోన్లు, ఇంకొకళ్ళు ఉన్న పేరున 2 లోన్లు తెచ్చుకొని వాళ్ళు ఆ డబ్బులు వాడేసుకున్నారు. దాని యొక్క విలువ 20 కోట్ల రూపాయలు. దీని మీద మొట్టమొదటిసారిగా మా పార్టీ ఆఫీస్ కంప్లైంట్ వస్తే మనం ఇక్కడి నుంచి అప్పుడు ఈ ఎంక్వైరీకి ఇటు ఫస్ట్ కలెక్టర్ గారికి ఇచ్చాం, కొనపల్లి శ్రీనివాస్కి ఇచ్చాం, తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. దాన్ని బేస్ చేసుకుని ఒకళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ తీసుకున్నారో ఓకే, డబ్బు ఎవరు కడతారు? ఎవరైతే బ్యాంకు లోన్లో తీసుకున్నారో బ్యాంకు లోన్ ఎలా శాంక్షన్ చేస్తారు? అధికారి, ఆ శాంక్షన్ చేసిన అధికారి కింద నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యులు. అలాగే బ్యాంకర్స్ ఎలా ఇచ్చేస్తారో వ్యక్తిగతంగా మనిషి కనపడకుండా. అంటే ఇది ఒక కొల్లుడే స్కామ్ చేశారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు పేపర్ మీద చేస్తారు. ఇప్పుడు అమాయకులు ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అంటే వీళ్ళకి ఏ విధమైన లోన్లు మన ఇక్కడి నుంచి రావు ఇంకా. అందుచేత దీనికి సంబంధించి నేను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి, సిఐడి ఎంక్వైరీ ఏదైతే ఉందో అధికారుల దృష్టిలో కూడా పెట్టి వీరికి ఆ లిస్టులో తీసి మళ్ళీ వీళ్ళకి లోన్లు ఇచ్చే విధంగా అవకాశం ఉంటే మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. రెండోది 20 కోట్ల రికవరీ కూడా అటు బ్యాంక్ అధికారులు, ఇటు జిల్లా అధికారులు, వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ప్రజాప్రతినిధుల అండతో వీళ్ళంతా కలిసి ఈ స్కామ్ చేశారు. ఈ స్కామ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న ప్రజాప్రతినిధుల సపోర్ట్ తోటే 20 కోట్ల రూపాయల స్కామ్ ఒక్క 3 గ్రామాల్లోనే జరిగింది. అంటే ఇంకా ఎంత స్కామ్ జరిగి ఉండొచ్చో అది బయటపడినప్పుడు తెలుస్తాయి. అది అంటే వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందో ఆ రోజుల్లో దీనికి అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ అది పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన 20 కోట్ల అవినీతి అని చెప్పి తెలియజేస్తూ దీని కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ నెల 21న ఆదివారం నిర్వహించనున్నట్లు హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి అధ్యక్షులు మల్లెడి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం యావత్ భారత హిందూ జాతిని సంఘటితం చేయాలనే లక్ష్యంతో దేశమంతటా కొన్ని వేల హిందూ సమ్మేళనాలను నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా డిసెంబర్ 21 ఆదివారం గొల్లల మామిడాడ వేదికగా పెద్దాడ, గన్రేడు, పుట్టకొండ పైన రాజుపాలెం గ్రామాల్లో ఉండే హిందూ బంధువులందరినీ ఐక్యం చేసి మహా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం నుండి వివిధ గ్రామాల నుండి విచ్చేసిన హిందూ బంధువులకు సాంప్రదాయ వస్త్రధారులతో కోలాటం, వేద పఠనం, భజన, పాలిల నామ సంకీర్తనలతో శోభాయాత్రగా ప్రారంభమై సభావేదిక అయిన శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం వరకు
శోభాయాత్ర నిర్వహించి అనంతరం 4 గంటలకు హిందూ సమ్మేళన సమావేశం నిర్వహించడం జరుగుతుందని మల్లెడి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు బైలూరు యోగేష్ ప్రభుజీ, ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ రాజేంద్ర పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి యువరాజారెడ్డి, మల్లెడి కృష్ణారెడ్డి, గుండాబత్తుల వీరబాబు, తమలంపూడి శివరామరెడ్డి, గొల్లల మామిడాడ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై భారత్. గొల్లల మామిడాడ వేదికగా ఈ నెల 21వ తారీఖు ఆదివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన పెదపూడి మండలం ఉపమండలాలుగా పెద్దాడ, గండ్రేడు, పుట్టకొండ, రాజుపాలెం, పైన గ్రామాల హిందూ బంధువుల ఐక్యతతో ఈ యొక్క మహా సమ్మేళన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా గొల్లల మామిడాడ వేదికగా జరపడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం నుండి ఏదైతే ఉపమండలంగా భావించినటువంటి 5 గ్రామాల హిందూ బంధువులందరినీ కూడా ఐక్యం చేస్తూ శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం నుండి 2 గంటలకు శోభాయాత్రగా ప్రారంభమై, ఆ శోభాయాత్రలు ఎలాగంటే బంధువులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా ఈ హైందవ జెండాలను చేతబట్టి కోలాటాలు, నృత్య ప్రదర్శనలు, అలాగే హరినామ కీర్తనలు, భజంత్రీల నడుమ జై శ్రీరామ్ అంటూ ఆ శోభాయాత్ర శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం నుండి బయలుదేరి ఏదైతే సభా ప్రాంగణం అయితే మనం కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ వేదిక ఉందో అక్కడ మహా సభని నిర్వహించడం జరుగుతున్నది. అక్కడ వరకు కూడా ఈ శోభాయాత్ర సాగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క హిందూ సమ్మేళనం, హిందుత్వం గురించి ప్రసంగించడానికి హైదరాబాద్ ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు శ్రీ యోగేంద్ర ప్రభుజీ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ కార్యకారిణి సభ్యులు శ్రీ రాజేంద్ర గారు ఈ యొక్క కార్యక్రమానికి వక్తగా విచ్చేస్తున్నారు. అలాగే అనేక మంది అతిరథ మహారథులందరూ కూడా ఈ యొక్క మహాసమ్మేళన కార్యక్రమానికి విచ్చేసి హిందూ బంధువులందరినీ కూడా ఐక్యం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మహాసభను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే గత 15 రోజులుగా కూడా ఈ యొక్క హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ సమితి గొల్లల మామిడాడకు చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ మల్లెడి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో యువతంతా కూడా, హిందూ బంధువులందరూ కూడా ఐక్యమై అన్ని గ్రామాల్లోనూ కూడా హిందూ బంధువులందరికీ కూడా మేము ఆహ్వానాన్ని తెలియజేశాం. వాళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయతతో, అనురాగంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా సంఘటితంగా ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వారందరూ కూడా నడుం బిగించి ఆదివారం ఏదైతే 21వ తారీఖున జరుగుతూ ఉందో ఆ కార్యక్రమానికి వేలాది మంది జనం ఇక్కడికి గుమికూడేలా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా అత్యంత వైభవంగా గొల్లల మామిడాడ ఏదైతే హైందవ సమ్మేళన కమిటీ ఏర్పాటు చేశామో వాళ్ళందరూ కూడా అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా, ఎవరైతే హిందూ బంధువులు ఉన్నారో అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగే అనంతరము కూడా వాళ్ళకి తీసుకోవడానికి త్రాగునీరు కానీ, లేకపోతే టిఫిన్స్ కానీ అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా బాధ్యతగా మన హైందవ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. పార్వతీపురం విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీసి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని కురుపాం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని, చదువుతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, అలాగే నిత్య జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రశ్నించడం అలవాటు చేసుకున్నప్పుడే విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదుగుతారన్నారు. సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు కనుగొనే దిశగా ఆలోచించాలని విద్యార్థులకు సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజం ఉన్నప్పుడే మేధావులైన విద్యార్థులు తయారవుతారన్నారు. సోలార్ ఎనర్జీ, టాటా నానో కార్ వంటి ఉదాహరణలను ప్రస్తావిస్తూ ఖరీదైన టెక్నాలజీని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చేలా తక్కువ ఖర్చుతో కూడిన ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రి బ్రహ్మాజీ, డిప్యూటీ డీఈఓ బి రాజకుమార్, పాలకొండ డిప్యూటీ డీఈఓ పి కృష్ణమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ఈ జిల్లా స్థాయి సైన్స్ ఫేర్కి పాఠశాల స్థాయిలోను, మండల స్థాయిలోను కూడా స్టేట్ లెవెల్లో ఇక్కడ గెలుపొందినటువంటి విద్యార్థులు స్టేట్ లెవెల్లో 23-24 తారీఖుల్లో స్టేట్ లెవెల్కి వెళ్తారు. ఇందులో ముఖ్యంగా 212 మంది పాఠశాల నుంచి పిల్లలు 212 పాఠశాల నుంచి పిల్లలు అటెండ్ అయ్యారు. ఈ జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లో గెలుపొందిన విద్యార్థులు 23-24 తారీఖుల్లో
మురళి రిసార్ట్స్ విజయవాడకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఐ విష్ ఆల్ ది పార్టిసిపెంట్స్ ఏ గుడ్ లక్. మీ అందరూ కూడా ఒక స్పోర్టివ్నెస్తో ఈ పోటీల్లో పాల్గొని అందరూ మంచి మంచి తెచ్చారు. ఈ ప్రాజెక్ట్స్ అనేవి మాకు రాలేదని నిరుత్సాహపడవద్దు, గెలిచిన వాళ్ళని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఆల్. ఈ సభను అలంకరించిన ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి తోయికి జగదీశ్వరి మేడం గారికి, మన పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి గారికి, పార్వతీపురం మన్యం జిల్లా గౌరవ విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీ గారికి, సబ్బవరం మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం సమావేశ మందిరంలో సీడీపీఓ లలిత కుమారి ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ లలిత కుమారి అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశంలో ఐసీడీసీ పీడీఎన్ సూర్యకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు నిర్మూలించి బాల్య వివాహరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందుకోసం 100 రోజుల జాతీయ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా జరుగుతూ ఉంటాయని సర్పంచ్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు. అంతకుముందు మరో ముఖ్య అతిథి తహసీల్దార్ చిన్ని కృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి సమగ్రంగా వివరించారు. బాల్య వివాహం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మోహన్ రావు, ఎంఈఓ2 జె రవీంద్రబాబు, సర్పంచ్లు పడాల వెంకటరమణ, కర్రి నరసింగరావు, పిల్లల వెంకటరమణ, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజిక, ఆర్థిక, సంస్కృతి పరిస్థితుల నేపథ్యంలో ఆ రోజుల్లో బాల్య వివాహం జరిగేది. కానీ ఈరోజు మనం ఆధునికులు, అత్యాధునికులు అటువంటి యువత మనం ఉన్నాం. ఈ యువత ఇంకా బాల్య వివాహాలు అంటేనే మనమే వివాహం తొందరగా వివాహం చేయడం కూడా లేదు. చదువుతాం ముఖ్యంగా బాల్య సింగిల్ అమ్మాయిలు కూడా అమెరికా పంపిద్దామనే తల్లిదండ్రులు ఆలోచన ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడాను ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మూల, ఏదో ఒక ప్రాంతంలో ఈ బాల్య వివాహం జరగడం మనకి నిజంగా చట్టపరుస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఇంక్లూడింగ్ తహసీల్దార్ కూడా గ్రామం చేయాలి, అది ఆపాలి. ఒకవేళ నిజంగా జరుగుతుంటే దాని తర్వాత కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది మనం చక్కగా వివరించారు. నా రిక్వెస్ట్ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయండి. దానివల్ల ఎటువంటి అనారోగ్యమైన పరిస్థితులు స్త్రీ, ఆ మహిళ ఎదుర్కొంటుందో అరికట్టాలి. అరికట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వేరే సారథులు, రథసారథులని ఆశిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని, మన మండలం మన ఫ్యూచర్లో బాల్య వివాహాలైక మండలంగా తీర్చిదిద్దారని కోరుకుంటూ, మిమ్మల్ని కోరుతూ నాకు అవకాశం మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చేసేటప్పుడు మినిస్టర్ మేడం ఈ బ్యాలెన్స్ వచ్చారు ఉమ్మడి సంధ్యారాన్ని, అది ప్రోటోకాల్ మేమే చేస్తాం. ఆమె ఉమ్మడి సంధ్యారాన్ని గారు ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను, పెద్దది ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాము. పిల్లలు, వర్కర్స్ అండ్ కమిటీ మెంబర్స్ చేస్తే మేడం ఫస్ట్ అడిగేకి వచ్చినట్టు తెలుసా సార్, మమ్మల్ని మీ అందరికీ తెలుసు చైల్డ్ మ్యారేజ్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అన్నీ అవన్నీ చేసుకుంటాను. ప్రేమ వస్తుంది, ఆపయాసాలు నిర్ణయించాలని చేస్తున్నాం. స్కూల్లో, కాలేజీల్లో అవేర్నెస్ ఇస్తున్నాం. బాల్య భారత్ మళ్ళీ అందులో పెట్టారు. బయట బచ్చా బయట పడాలో చేస్తామా లేదా? కిషోరి వికాసం చేస్తాం. స్కూల్లో, కాలేజీలో చేస్తామా లేదా? జీవో నెంబర్ 1 ఇంప్లిమెంటేషన్ పెట్టాం. అది జరిగిందా లేదా నాకు తెలియదు. నేను ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ గారితో సార్ అది మొత్తం 15-20 మంది ఆఫీసర్లతో రెన్యూ చేయించాం. అర్థమైందా? దానికి కమిటీ ఉంటారు, చెప్పారా? సర్పంచ్ గారు
అంగన్వాడీ వర్కర్, ఏఎన్ఎం, ఆశ, హెడ్ మాస్టర్, తర్వాత ఎంఎస్కే, తర్వాత ఎన్జిఓ, ఉమెన్ ఎన్జిఓ, తర్వాత డిఆర్డిఏ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ 11 మంది ఉన్నారు. ఈ 11 మంది ఏంటంటే మేము చెప్తున్నాం, ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ లేదు. నేను ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి ఒకసారి పంపించాను, మళ్ళీ పంపిస్తాము. ఎవరి మంది చేసుకుంటాం, మీరేం చేయాలి? గ్రామస్థ ఎంఎస్కేలు వచ్చారమ్మా, ఎవరైనా పంచాయతీ 8 విలేజ్లు ఉంటే అంతమంది అడాల్సింది గర్ల్స్ రాసుకో మనం చేశారా? అంగన్వాడీ వర్కర్ రిజిస్టర్, ఆ అంగన్వాడీ వర్కర్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. అతని అందరికీ గ్రామానికి ఒక్కలే, పంచాయతీకి వాళ్ళొక్కరు. పంచాయతీకి ఒక్కరంటే 8 విలేజ్లు వస్తారు కంట్రోల్, 5, 6, 3, 4 ఉంటాయి. ఆ 4 జాబితా మీ దగ్గర ఉన్నారు, మీ దగ్గర మీ గ్రామ జాబితా ఉంది. 15 రోజులకు ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసుకోండి. ఈ 11 మంది లిస్టు జెరాక్స్ సార్ లిస్టు ఇవ్వండి సార్. ఆ లిస్టులు మీరు చూడండి సార్. రిజిస్టర్స్ ఎంఎస్కే కన్వీనర్, మీరు సర్పంచ్ గారు చదువుతున్నారు సార్, మీకు తెలుసు కదా స్కూల్ కూడా ఎక్కడుందో మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. అలాగే ఎంతవరకు మీరు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇప్పించాలి. వాళ్ళకి చదివించుకోలేని పిల్లలతో కూర్చోండి, చదివించుకోలేని పిల్లలైతే హాస్టల్స్లో చేర్పించాలి. కేజీబీలు ఉన్నాయి, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్. హాస్టల్స్లో పిల్లలు చదువుకోవచ్చు. ఈ చదువులు అయ్యాక డిగ్రీకి కాలేజ్ హోమ్స్ మాట చదివించుకోవచ్చు, ఇంకా డిగ్రీ కావాలంటే. ఇవన్నీ కూడా చేసినప్పుడు పకడ్బందీగా ఆ పిల్లలు ఎటు వెళ్ళిపోతున్నారు, మన ఊరు దాటి ఎటు వెళ్ళిపోతున్నారా? వాళ్ళకి అక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిందంటే చదువు లేదా? ఏమా మీ అందరికీ కిషోర్ వికాసం బుక్స్ కూడా డెవలప్మెంట్ ఎలాగవుతుంది, వాళ్ళ అవయవాల డెవలప్మెంట్స్ ఏంటి, మన పిల్లలు ఏంటి, ఆడపిల్లలు ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళ ఏజ్లో ఏం చదువుకోవాలి అంతా దానిలో వచ్చేస్తారు. అది జరిగిన నాడు బర్కింగ్ అనేది మనకు ఉంటుందా? చైల్డ్ బర్కింగ్ అంటే ఏంటి? పిల్లలు చూడండి, చిన్న మిమిక్లు జిమ్మిక్లు చేస్తే డబ్బులు వేసేస్తుంటారు, 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు. అది బర్కింగ్, క్రిమినల్ యాక్ట్. అలాంటివి జరగకూడదు. అప్పుడు చదువులే పెట్టి స్కూల్ డ్రాప్ అవుట్స్ అన్నారు, స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉండకూడదు, చదివించాలి. అప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th ఇంటర్ వరకు ఫుల్గా చదివిస్తే నెక్స్ట్ డిగ్రీలు ఫర్దర్ స్టడీస్ ఆటోమేటిక్గా చదువు అవుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ కంపల్సరీ పిల్లలకి. హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువ ఉండాలని ప్రతి పిల్లలకి తెలియాలి. ఈ విధంగా అంటే ఎడ్యుకేషన్ సైడ్, హెల్త్ సైడ్ ఏ విధంగా ఉంటారు, భయమన్న లాభాలు. ఇంకా అందరు పిల్లల్ని తీర్చిదిద్దాలి, చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం కలిగించాలి. జీవన ముఖ్య ఉద్దేశం అది. మన సెక్రటరీ మేడం గ్రేట్, ఇవన్నీ ఆమె కూడా పలికి అన్ని రెడీ చేసి జీవోని విడుదల చేస్తున్నారు. ఇవన్నీ మాకు అప్పుడు తెలుసండి, నేను చదువుకున్నప్పుడైతే నాకేం తెలియదమ్మా. అవగాహన కల్పిస్తున్నామే, న్యూట్రిషన్ మీద అవగాహన, ఎడ్యుకేషన్ మీద అవగాహన, మళ్ళీ హెల్త్ మీద అవగాహన. హెల్త్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చీటీ రాసేస్తారు, మందులు కొని అలా వెళ్తే దాని వాళ్ళు కూడా జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా కీలకమైన బాధ్యతలు వహించడంతో ఆయన పనితీరు చూసి జనసేన పార్టీలో చేరారని కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామ మాజీ ఎంపీటీసీ పితాని వెంకటరాము అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు సమక్షంలో జనసేన పార్టీలో చేరినట్లు రాము శుక్రవారం కాకినాడ ఆర్ఎన్ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. జనసేన పార్టీ అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానని పితాని రాము ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు పితాని వెంకటరాము, తోరంగి మాజీ ఎంపీటీసీ. నేను ఈ మధ్య జనసేన పార్టీలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. నేను 1990 నుంచి కూడా తెలుగుదేశం క్రియాశీల రాజకీయంగా ఉన్నాను. 1995లో కాకినాడ రూరల్ తోరంగి గ్రామం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే టీఎస్ఎల్ నాయకర్ గారు ఉన్నప్పుడు నేను పోటీ చేసి నెగ్గడం జరిగింది. అప్పటి నుంచి కూడా టీడీపీలో కొనసాగడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలకి
దూరంగా ఉండటం వలన నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఈ మధ్య డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి కొన్ని విధాలు మార్పులు అన్నీ కూడా గ్రామ పంచాయతీల మార్పులు జరుగుతుంది చూసి మేము కూడా స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి రావాలని తిరిగి నానాజీ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా నానాజీ గారి ఆధ్వర్యంలో పనిచేసి స్థానిక సంస్థల్లో గెలుపుకి నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు టెట్ నుండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ యూటీఎఫ్ కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షులు సిహెచ్ సూరిబాబు అధ్యక్షతన ధర్నా జరిగింది. యూటీఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ గారు ధర్నా శిబిరాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును అనుసరించి 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలని ఉపాధ్యాయులందరినీ ఆందోళన కలిగిస్తుందని, విద్యాశాఖ మంత్రి సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పినా ఆచరణలో అమలు జరగలేదని, అదేగాక ఇటీవల విద్యాశాఖ మంత్రిని కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసిన సందర్భంలోనైనా ఈ అంశాలను ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు బి నాగమణి, మండల పట్టణ శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు సుమారు 300 మంది పాల్గొన్నారు. నా పేరు జి ప్రభాకర్ వర్మ, యూటీఎఫ్ రాష్ట్ర పూర్వపు కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు టెట్ నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని కోరుతూ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఎప్పుడు విద్యా హక్కు చట్టం 2010లో వస్తే విద్యా హక్కు చట్టంలో టెట్ ఉపాధ్యాయులకు ఉండాలని నిర్దేశించారు కాబట్టి పనిచేస్తున్న ఉపాధ్యాయులను కూడా టెట్ అర్హత సాధించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ తర్వాత నుంచి వర్తింపు చేయాలి తప్ప వెనకటి నుంచి వర్తింపు చేయడం అనేది న్యాయం కాదు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసులో ఇంప్లీడ్ అయ్యి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా హక్కు చట్టాన్ని సవరణ చేసి ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకి టెట్ అవసరం లేదనేది అందులో చేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే రాబోయే కాలంలో దశలవారీ పోరాటం రాష్ట్ర స్థాయిలోనూ అలాగే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ఎస్టీఎఫ్ఐగా పోరాటాన్ని పిలుపుకోవడం జరిగింది. జనవరి 29న ఢిల్లీలో జరుగుతున్న పోరాటాన్ని కూడా మరి సీరియస్గా తీసుకుని ఉపాధ్యాయులు ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ మండల కేంద్రమైన జీ కొండూరులో మండల పరిషత్ కమ్యూనిటీ హాల్ నందు జీ కొండూరు మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహించిన క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అంకం సురేష్, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని పాల్గొని యేసుక్రీస్తు వారి దీవెనలు అందరిపై ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మండల ప్రజలకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గరికపాటి జయపాల్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ పండుగకి నన్ను ఆశీర్వదించి జీ కొండూరు మండల పాస్టర్ ఫెలోషిప్ గారికి, ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి, అలాగే వచ్చినటువంటి దైవ సేవకులకి, విశ్వాసులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అందరికీ వందనాలు. ఈరోజు ఇలాంటి చక్కటి వాతావరణంలో క్రిస్మస్ ముందే వచ్చేసింది అనిపిస్తుంది. డిసెంబర్ 25 దాకా కాకుండా ముందే వచ్చింది. మీ అందరికీ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు అమ్మా. మరి ఈరోజు యేసు ప్రభు పుట్టి దాదాపు 2020 సంవత్సరాలు అయింది. మరి అలాంటి గొప్ప దేవుడు ఆయన మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి మరి మనందరి కోసం ఆయన వచ్చారు. అలాంటి గొప్ప దేవుడు పండగ ఇది. మరి ఆ దేవుడు కనపరిచినటువంటి పండగే క్రిస్మస్ అన్నమాట. కాబట్టి మనందరం కూడా చక్కగా ఈ పండగని ఎంతో చక్కగా జరుపుకోవాలని, మీరు పిల్లా పాపలతో మీ ఫ్యామిలీ అంతా కూడా ఎంతో ఆరోగ్యంగా చక్కగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అలాగే నాకు మా ఇంటి ముందే చర్చ్ ఉంటుందండి.
అంటే ఏదైనా బాధ కలిగినప్పుడు నేను బయటకు రాగానే నాకు చక్కగా చర్చి కనపడుతుంది, సింబల్ వేసి సిలువ సింబల్తో. అంటే నాకు కష్టం అనిపించినప్పుడల్లా చూసి మనస్ఫూర్తిగా, అంటే నేను నమ్మినది ఏంటంటే నేను నమ్మింది ఏంటంటే మనం భగవంతుడిని మనస్ఫూర్తిగా ఎటువంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధర్మవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పద్మావతి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త భారత్ అవగాహన కార్యక్రమం. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన నాయకులు మేడిచెట్టి బాపి ముఖ్య అతిథిగా హాజరు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు పరిష్కారానికి చర్యలు. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా వంగ గీతా విశ్వనాథ్. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల నుంచి శుభాకాంక్షలు. కొత్తగురాజుపాలెం గ్రామంలో శ్రీ రైతు మిత్ర సంఘం వారికి సబ్సిడీలో డ్రోన్. కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మైలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పొనకల్ల నవ్యశ్రీ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.